తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ నియమితులయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి వెంకట్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం చెందిన సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం జరిగిన వెంటనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కృతజ్ఞత తెలిపారు. అయితే ఫలితాలు డిసెంబర్ 11 వచ్చినప్పటికీ ఇంతవరకు అసెంబ్లీ సమావేశం జరగలేదు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త స్పీకర్ ఎన్నుకోవాలి, అసెంబ్లీ ప్రక్రియ అంతా కూడా కొనసాగాలంటే ముందు ప్రొటెం ఎన్నికలు జరిగిన తర్వాత ముందు జరిగేటువంటి మొదటి పని ప్రొటెం స్పీకర్ నియామకం. ప్రొటెం స్పీకర్ గా చార్మినార్ కు సంబంధించిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన 6వసారి ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన యాకత్పురా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన చార్మినార్ నుంచి విజయం సాధించారు. చార్మినార్ నుంచి విజయం సాధించిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంఐఎంలో దాదాపు ప్రతి ఎమ్మెల్యే కూడా ఏదో ఒక వివాదాల్లో ఉంది. కానీ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అంతగా వివాదాలు లేవు అని వివాదాస్పదం కానటువంటి వ్యక్తులు ఆయన నేపథ్యంలోనే, అంతేకాకుండా ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. అందుకే ఎంఐఎం కు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుందనే కోణంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహమూద్ అలీకి ఇప్పటికే తనతో పాటు ఒకే ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు హోంమంత్రి, కీలకమైన హోంమంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. తర్వాత అదే మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు అప్పగించారు. అది కూడా అనూహ్యంగా దాదాపు గెలిచినట్టు విజయం సాధించినటువంటి పార్టీయే తమలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి అవకాశం ఇస్తూ వస్తుంటుంది. అయితే ఈ కోణంలో రెడ్డి నాయకు, దయాకర్రావుతో పాటు మరికొందరు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అనూహ్యంగా కేసీఆర్ తమ ఫ్రెండ్లీ సన్నిహితమైనటువంటి పార్టీ అయినటువంటి ఎంఐఎం కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేకి అవకాశం కల్పించారు. అనూహ్యమైన నిర్ణయం. దీంతో పాటు ఎంఐఎం టీఆర్ఎస్ బంధం మరింత బలపడిందని భావించాల్సి ఉంటుంది. ఎంఐఎం కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, మైనార్టీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన సంకేతాలు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ప్రొటెం స్పీకర్ నియామకం జరిగింది కాబట్టి ఇక ఆ అసెంబ్లీ సమావేశం కూడా ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి కేసీఆర్ తో సమావేశమై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే సంక్రాంతి ముందు చెడు రోజులుగా భావిస్తుంటారు. ఆ చెడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అలా అయిన పక్షంలో సంక్రాంతి పండుగ తర్వాత 16, 17, 18 ఈ 3 తేదీల్లో ఏవేది 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ 2 రోజుల్లో మొదటి రోజంతా ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ ఎన్నిక ప్రక్రియను కూడా ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అటు ప్రొటెం స్పీకర్ ను ఎంఐఎంకి ఇవ్వడం ద్వారా స్పీకర్ కు డిప్యూటీ స్పీకర్ గా ఎవరిని నిర్ణయించాలనేది కూడా, అంటే ఎవరిని పెట్టాలనే విషయంలో కూడా కేసీఆర్ ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్ సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వెంకట్, అలాగే సారథి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందినాయా? అదే అసెంబ్లీ ప్రమాణ స్వీకారం జరిగింది. అంటే ఇప్పటి వరకైతే ఒక డేట్ ప్రచారంలోకి వచ్చింది. 18వ తేదీ మంత్రివర్గ విస్తరణ కూడా ఉండొచ్చు అని భావిస్తా ఉన్నారు. ఎందుకంటే 18 అంటే 1+8 కేసీఆర్ యొక్క లక్కీ నెంబర్ 9. దానికి అనుగుణంగా కూడా 18వ తేదీన ఉంటుందని భావిస్తున్నారు. సంక్రాంతి వరకే బ్యాడ్ డేస్ అంటే పీడ దినాలుగా భావిస్తున్నారు. దాని తర్వాత మంచి రోజులు కాబట్టి 18వ తేదీన మంత్రివర్గ విస్తరణ కూడా ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. ఇక ప్రొటెం స్పీకర్ ఎంపిక పూర్తయింది కాబట్టి ఇక క్రమంగా అన్ని ఒకదాని వెంట ఒకటి జరగవచ్చు, లేదా ఒక వరుసగా 2 రోజుల్లో ఉండొచ్చు. ఎందుకంటే స్పీకర్ కు క్యాబినెట్ కు కొంత లింక్ అయినట్టుగా తెలిసింది. ఎవరినైతే ఈ గత మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేనే స్పీకర్ గా పోస్ట్ లో నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి వెంటనే జరిగిపోవాలి. ఎందుకంటే ఆ తర్వాత ఎలాంటి ఊహాగానాలకు తాగుండొద్దు, అసంతృప్తులకు తాగుండొద్దు. కాబట్టి ముందు ప్రొటెం స్పీకర్ ఎంపిక చేయడం, తర్వాత అసెంబ్లీ సమావేశపరిచే ఎమ్మెల్యేల చేత ఆ ప్రమాణ స్వీకారాలు చేయించడం, ఆ వెంటనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఆ వెంటనే అదే రోజు లేదా మరుసటి రోజు మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాలనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ విస్తరణ కూడా ఉండొచ్చు అని భావిస్తా ఉన్నారు. వెంకట్, రైట్, థ్యాంక్ యూ సారథి. కేసీఆర్ సన్నిహితులకు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయా అంటే అవునని అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. శాసనమండలిలో మార్చికి ఖాళీ అయ్యే స్థానాల్లో కొన్ని కేసీఆర్ సన్నిహిత నేతలకు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుభాష్ రెడ్డి, దేశపతి, పోచంపల్లి పేర్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా సేరి సుభాష్ రెడ్డి పనిచేస్తున్నారు. కవి, గాయకుడైన దేశపతి శ్రీనివాస్ సీఎంఓ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆది నుంచి కేసీఆర్కు వెన్నంటి ఉంటున్న ఈ ఇద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సుభాష్ రెడ్డి పేరు వినిపించేది, కానీ ఇంతవరకు ఆయనకు అవకాశం వరించలేదు. త్వరలోనే ఎమ్మెల్సీ పదవి వరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వద్ద ప్రత్యేక అధికారిగా సేవలందిస్తున్న దేశపతి శ్రీనివాస్కు కూడా ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది. అటు కేటీఆర్కు సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు కూడా చర్చకు వస్తోంది. కొండా మురళి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని శాసనమండలికి పోటీ చేయించాలనే ప్రతిపాదన వచ్చింది. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల్లో మెజార్టీ వర్గం పోచంపల్లి పేరును సూచించినట్లు తెలుస్తోంది. సేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురి గురించి ప్రచారం సాగుతున్న తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆరే.